తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి దీక్ష డ్రామా తెరతీయటం మనం చూసాం. అయితే ఈ లోపుగానే లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిపిన నెయ్యి వాడారు అనేందుకు ఆధారాలు లేనట్టు అందరికీ తెలిసిపోయింది. ఈ పరిణామంతో చంద్రబాబు అయినా కొంత తగ్గాడేమో కానీ పవన్ మాత్రం మరింతగా రెచ్చిపోయాడు. తానే అసలు సిసలైన హిందువు అని జనాన్ని నమ్మించేందుకు ముందు తిరుమల యాత్ర అని, ఆ తర్వాత వారాహి డిక్లరేషన్ అని నానా డ్రామాలు ఆడేశారు. ఆయా సందర్భాల్లో ఆయన చేసిన ప్రసంగాలు కూడా రంకలేసినట్లుగా అరుపులతోనే సాగాయి. మత విద్వేషాన్ని ఎగదోయటమే లక్ష్యమన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారని ప్రజలు చాలా మంది అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మం అంటూ మాట్లాడి ఇదేమిటో చెప్పకుండా హిందూ మతాన్ని తానే ఉద్ధరిస్తున్నట్లుగా ఫోర్స్ పెట్టారు. తిరుమల లేని శుకుని భక్తుల్ని అని చెప్పుకుంటూనే ఆయనకు అపచారం జరిగేలా, లడ్డూపై ప్రజల్లో విశ్వాసం పోయేలా మళ్ళీ మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు మన మాటలు చేష్టలు బాధ్యతాయుతంగా ఉండాలి. ఎన్నికల ముందు ఎన్ని అబద్ధాలు చెప్పినా చెల్లిపోయింది కదా అని ఇప్పుడు కూడా అదే ధోరణిలో వెళ్లిపోతే జనానికే కాదు, జనసేన కార్యకర్తలకు సైతం విసుగొచ్చే ప్రమాదం ఉంది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన వాగ్మూలంలోనే లడ్డూ కల్తీ ప్రస్తావనను టీడీపీ తీసుకురాకపోతే ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ లేనిపోని ఆరోపణలు అల్లయ్యటంలో ఆంతర్యం ఏమిటో ఆయనకే తెలియాలి. ఎర్ర కండువా నుంచి కాషాయంకి మారటం తప్పు కాదు, కానీ తాను గతంలో ఏం మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడుతున్నది ఏమిటి అన్నది కూడా ఆలోచించుకొని ఉండాల్సింది. ఆ విజ్ఞతతో ప్రసంగించాలి. అంతే తప్ప సనాతన ధర్మం పరిరక్షకుడిని తానే అన్నట్టుగా మాట్లాడిన, పోజు కొట్టిన ప్రజల్ని తక్కువ అంచనా వేయటమే అవుతుంది. 2014లో అసలు జనసేన సిద్ధాంతాలుగా ఆయన ప్రకటించింది ఏమిటి? చెప్పిన 7 పాయింట్లలో మొదటిది కులాలను కలిపే ఆలోచన విధానం అనే కదా ఉంది. ఆ తర్వాత కులాల గురించి మాటలు ఎన్ని మార్చారో అందరికీ తెలుసు. ఎన్నికల సందర్భంగా ఆయన చివరకు తన కులపు వాళ్ళైనా తనకు మద్దతు ఇవ్వాలని అడిగిన వైనం ప్రజల మనసుల్లో తాజాగానే ఉంది. జనసేన పార్టీ సిద్ధాంతాలుగా పవన్ ప్రకటించిన వాటిల్లో రెండవది మతాల ప్రస్తావన లేని రాజకీయం. ఈ సిద్ధాంతం కూడా ఇప్పుడు అధికారం వచ్చాక మారిపోయింది. తాను హిందూ మతం కోసం పాటుపడుతానని, సనాతన ధర్మం కోసం పనిచేస్తానని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వీటిని బట్టి కులం, మతం విషయాల్లో పవన్ వైఖరి ఎంత దారుణంగా మారిందో అర్థమవుతుంది. ఆయన నిజంగా స్వామి అవతారం ఎత్తాల్సి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ రాజకీయాలను వదిలిపెట్టి అలాగే చేసుకోవచ్చు. అలా కాకుండా వేషం మాత్రం మార్చి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే దొంగ బాబాగా మిగిలిపోతారు. పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన మాటల్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. ఒకసారి తాను బాప్టిజం తీసుకున్నానని, ఇంకోసారి తన భార్య, కుమార్తె క్రైస్తవులని ఒకసారి చెప్పుకొచ్చారాయన. పరస్పరం విరుద్ధమైన ప్రకటనలకు కుదవలేదు. వీడియోలు అనేకం కనిపిస్తున్నాయి. సనాతన ధర్మంలో తండ్రి మతం కాకుండా తల్లి మతం కుమార్తెకి ఎలా వస్తుంది అన్న ప్రశ్నకి ఆయన జవాబు ఇవ్వగలరా? ఏదో పబ్లిసిటీ కోసం తన కుమార్తెతో తిరుమలలో డిక్లరేషన్ ఇప్పించి తన పరువుని తానే తీసుకున్నారు. ఇక వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు చెబుతూ ఈయన చేసిన నిర్వాకాలేమిటో అందరికీ తెలుసు. ఆయన ఎలాంటి దేశాయుజం లేకుండా పవన్ కళ్యాణ్ ఏది పడితే అది మాట్లాడుతున్నారంటే ఆయన మోసపూరిత రాజకీయం చేస్తున్నారని తెలిసిపోతుంది. రాజకీయ పరంగా మాటలు మార్చితే ఒక పద్ధతి, అలా కాకుండా మతాల మధ్య చిచ్చు పెట్టేలా అధికారంలో ఉన్న పెద్ద మనిషి వ్యవహరిస్తే అది సమాజానికి ప్రమాదం అవుతుంది. సనాతన ధర్మం అంటే తోచిన అబద్ధం చెప్పటమా? తిరుపతి సభలో ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా తుడిచిపెట్టుకుపోతారని హెచ్చరించారు. సనాతన ధర్మం ప్రకారం విడాకుల ప్రసక్తి ఉండదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు గారు చెబుతున్నారు. మరి పవన్ ఏం చేశారు? 2 సార్లు విడాకులు తీసుకున్నారు. 2 సార్లు హిందూ స్త్రీలకు విడాకులిచ్చి మూడోసారి క్రైస్తవ మహిళను వివాహమాడారు. అంటే హిందూ ధర్మంపై దాడి చేసింది పవనే అవుతారు కదా. చట్ట ప్రకారం ఆయన చేసింది తప్పు కాకపోవచ్చు, కానీ ఆయన చెబుతున్న సనాతన ధర్మం ప్రకారం అయితే అది నేరమే కదా. ఇందులో ఇతర అంశాల జోలికి వెళ్తే బాగుండదు. అవన్నీ కూడా సనాతన ధర్మానికి కాదు, హిందూ మత విధానాలకే వ్యతిరేకంగా చేశారు.
ఆయన ఇప్పుడు వచ్చి ఈ ధర్మం గురించి బోధిస్తూ ఉంటే ఏళ్ల తరబడి హైందవ ధర్మం కోసం పనిచేస్తున్న స్వామీజీలు బిత్తరపోతున్నారు. తాము ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకోవాలా అన్న దానిపైన పవన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారట. ఎన్నికల ముందు ఆలోచించకుండా ఇష్టారీతిలో అబద్ధపు వాగ్దానాలు చేయటం సనాతన ధర్మంలో ఉందా, హిందూ మతంలో ఉందా, కలియుగ దైవానికి అపచారం చేస్తే ఎందుకు ఊరుకుంటాం అని పవన్ ప్రశ్నించారు. అపచారం చేసింది చంద్రబాబు పవన్లే కదా. జంతు కొవ్వు కలిపిన నేతిని లడ్డూ తయారీలో వాడారనేది ఆధారం లేని సంగతి చెప్పింది వారే కదా. అది నిజమే కదా. 2 నెలల పాటు మౌనంగా ఉండటం నేరమే కదా. అయోధ్యకు పంపిన లడ్డూలు కల్తీ అయ్యాయని పవన్ చేసిన ఆరోపణకు నిదర్శనం చూపించాలి కదా. ఈయన స్వయంగా అక్కడకు వెళ్లారు కదా. అప్పుడు ఎవరైనా ఈయనకు ఫిర్యాదు చేశారా? చేస్తే వెంటనే ప్రకటన ఇచ్చేవారు కదా. అంటే అసత్యం చెప్పారనే కదా. ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోవాలి. అల్లా అంటే ఆగిపోతారు, అదే గోవిందా అంటే మనం ఆగిపో అని అంటారు. ఇది మతాలను రెచ్చగొట్టడం కదా. హైందవ ధర్మంలో ఇదేనా ఉంది? సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అంటే గొడవ పెట్టుకోవడానికి వచ్చాను అని పవన్ అన్నారు. గొడవలు సృష్టించడానికే ప్రజలు ఆయనకి అధికారం ఇచ్చారా? అసలు ఎవరైనా సనాతన ధర్మం గురించి ఈ మధ్య కాలంలో మాట్లాడారా? కేవలం పవన్ కళ్యాణ్ లేని వివాదం తెచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. జగన్ పాలనలో ఏదో జరిగిందని పచ్చి అబద్ధాలు చెప్పి హిందూ మతానికి ఆయన మరింత అప్రతిష్ట తీసుకొస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కొన్ని చోట్ల రథం దగ్ధం చేయటం వంటివి కొన్ని జరిగాయి. అలాగే మహిళలపై ఈ 4 నెలల్లోనే జరిగినవన్నీ అత్యాచారాలు, ప్రత్యేకించి చిన్నపిల్లలపై జరిగిన ఘోరాలు సమాజాన్ని కలిచివేస్తున్నాయి. వాటి గురించి మాట్లాడే ధైర్యం లేని పవన్ ఎంతసేపు గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ సనాతన ధర్మం అంటూ కొత్త పాట ఎత్తుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. నిజానికి ఆయనకు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియదనేది విద్యార్థికుల స్పష్టమైన భావన. ఏపీ ప్రజల్లో మత భావనలను పెంచి బీజేపీ ఎజెండా ప్రకారం ఇలాంటి కుట్రలకు పవన్ పాల్పడుతున్నారనేది మరికొందరి అనుమానం. చంద్రబాబే అవకాశవాదంతో రకరకాల వర్గాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటారంటే ఆయనను దాటిపోవాలని ఏమైనా అనుకుంటున్నారా అన్నది తెలియదు. కానీ హనుమంతుని ముందు కుప్పిగంతుల్లా ఉన్నట్లు చంద్రబాబు ఈయన తోక కట్ చేయగలరు. తన మీడియా బలంతో భ్రష్టు పట్టించగలరు చంద్రబాబు లోకేష్ తెలివిగా పవన్ కళ్యాణ్ ను ఇరికించి పరువు తీస్తున్నారు అన్నది మరికొందరి సందేహం. ప్రస్తుతానికి ఇద్దరు కలిసి జనాన్ని మోసం చేయడానికి ఈ గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.